మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు వైవిఎస్ గిరిరావు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్తే మణికంఠ గారు. గురుగారు, 2026లో మనకి ఉగాది ఏ తేదీన వస్తుంది, ఏ సమయానికి పూజ చేసుకుంటే బాగుంటుంది, మరి ఆ రోజు ఎవరిని ఆరాధించాలి, సంవత్సరం మొత్తం మనకు విశేషంగా కలిసి రావాలంటే ఆ రోజు ప్రత్యేక పరిహారాలు ఏమన్నా చేసుకోవాలంటే తెలియజేయండి. చాలా చక్కని ప్రశ్న. కాకపోతే ఈసారి ఆ డౌట్ ఏం లేదు, ఖచ్చితంగా 19వ తారీఖే వస్తుంది. అందులో ఎటువంటి డీవియేషన్లు కానీ క్లాషెస్ కానీ చర్చలు కానీ ఏం లేవు. 19 వస్తుంది. చేయవలసిన పూజలు ఆరాధనలు అంటే ఏంటంటే మామూలుగా అన్నిటి పర్వదినాలకు లాగానే ధార్మికతలో ఏంటంటే ప్రాతకాలం లేవటం, అభ్యంగన స్నానం చేయటం అలక్ష్మి నివారణకి, తర్వాత నూతన వస్త్రాలు ఖచ్చితంగా ధరించటం. మనకేంటంటే పుణ్యప్రదంగా మనకి ఇలవైల్పు ఎవరైతే ఉంటారో, అంటే ఒక్కొక్క ఫ్యామిలీకి ఒకళ్ళు శైవులు ఉంటారు, వైష్ణవులు ఉంటారు, వైఖానసులు ఉంటారు, శాక్తేయంలో ఉంటారు. ఎవరైతే మనకి ఉన్నారో ఆ దేవతని ప్రధానంగా సింహాసనం మీద కూర్చోబెట్టి ఆరాధించటము. అలాగే మనకి ఇష్టదైవం ఉంటారు, అంటే మనకి కులదేవత ఎవరో ఉంటారు, మన ఫ్యామిలీలో తాత ముత్తాతల నుంచి వచ్చాను ఆయన పెడతాము. తర్వాత మనకి లైఫ్లోకి వచ్చిన తర్వాత ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడో, లేకపోతే ఒక గురువుని చూసినప్పుడో, లేకపోతే మనకి ఆధ్యాత్మికతలోకి టర్నింగ్ ఎక్కువ అవుతాం, అది మన ఇష్టదేవత అంటాం. వీళ్ళని కూడా అక్కడ పెట్టుకుని ఆ దైవారాధనతో ప్రారంభించాలి. ఈ పండగ అనగానే చాలామంది చేస్తుంది ఏంటంటే ఈ ముహూర్తం కోసము హడావిడి కోసము అయిపోయి తిట్టుకుంటూ అరుచుకుంటూ కాకుండా లేచినప్పటి నుంచి పూజ అయ్యేదాకా కూడా అదే ప్రథమ మాటగా ఉండేట్టుగా చూసుకుంటూ ప్రశాంతమైన వాతావరణంలో చేసుకోవాలి. ఇందులో ఏంటంటే ప్రాతకాలం మించి ఏంటంటే బ్రహ్మీ ముహూర్తం వేరు, సూర్యోదయానికి ముందు వస్తుంది. ప్రాతకాలం అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా 5 భాగాలు చేసుకుంటే సూర్యోదయం నుంచి మొదట ఉన్నటువంటి ఆ 2:30 గంటని ప్రాతకాలం అంటారు. ఆ టైంలో చేసుకోవచ్చు. ఈ వ్రతకాలం అంటే దాని తర్వాత 2:30 గంటలు వచ్చేది ఏంటంటే మనకి వ్రతం చేసేటప్పుడు, వినాయక వ్రతం చేసేటప్పుడు. అదే శ్రీరామనవమికి చేసేటప్పుడు దాని తర్వాత 2:30 అంటే అభిజిత్ లగ్నంలో చేస్తాం మన మధ్యాహ్నం 12కి. తర్వాత అపరాహ్నం అంటారు, అది వేరే కార్యక్రమాలు చేస్తాం. సాయంకాలం ప్రదోషకాలం అనేది సపరేట్ వస్తుంది. ఇవి 5 ముక్కలు ఈ ప్రాతకాలంలో చేసుకోవాలి. చేసుకుని ఈ ఒక్క రోజైనా, కొందరు ఇళ్లలో ఏంటంటే ఎప్పుడు ఆడవాళ్లే పూజ చేసి కొంతమంది ఉంటారు, కొంతమంది ఎప్పుడు మగవాళ్ళు చేస్తుంటారు, ఆడవాళ్ళు తీసుకొచ్చి పెడుతుంటారు. ఏదైనప్పటికీ కూడా శాస్త్రంలో ఉన్నది మగవాళ్ళు బాధపడ్డా చెప్పాల్సింది ఏంటంటే, మగవాళ్ళు కనుక యజమాని కూర్చుని పూజ చేస్తే చక్కగా కుటుంబాన్ని మొత్తానికి అది వస్తుంది. ఆడ మనిషి కూర్చుని చక్కగా పేపర్ చదువుకుంటూ కూర్చుంటే ఆవిడికి ఆవిడ పిల్లలకే వస్తుంది తప్పితే ఈ పేపర్ చదువుకునే ఆయనకి ఎటువంటిది రాదు. అది శాస్త్ర విదితం. కనుక ఆ రోజైనా సరే కుటుంబ సభ్యులందరూ కలిసి ఉంటాము. తర్వాత ఏంటంటే ఆడపిల్ల మనకి ఇంటి ఆడపడుచు కనుక ఎవరైనా వివాహమై వెళ్ళిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళని మనం పిలుచుకుని దాదాపుగా ఒక 4-5 ఏళ్ల వరకు కూడా పెళ్ళైన తర్వాత మనం చేసుకోవచ్చు. ఓపిక ఉన్న వాళ్ళు మళ్ళీ వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యేదాకా కూడా చేసుకోవచ్చు. అది మన ఓపిక తీరిక. కనుక ఏంటంటే ఇంటి ఆడపిల్లని పిలుచుకుని చక్కగా వారికి కొత్త బట్టలు పెట్టుకోవడం, కొత్తగా పెళ్ళైన ఆడపిల్లని ఇంటికి అల్లుడిని పిలుచుకుని చేసుకోవడం అనేది సాంప్రదాయంగా ఉన్నది మనకి హైందవ సాంప్రదాయంలోనే. అట్లాగే ఆడపిల్ల ఇంట్లో ఏం జరిగినా మేనమామలు పిలుచుకుని అక్షరాభ్యాసం కానీ, అన్నప్రాసన కానీ, బారసాల కానీ ఈ ఆ విడిపోయినటువంటి బంధాన్ని బలం చేసుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి ప్రధానమైనది ధార్మికను పూజ చేసుకోవాలి. ఉగాది పచ్చడి మామూలుగా పూజ చేసినప్పుడు ప్రసాదం తీసుకున్న తర్వాత ఇంకోటైనా తీసుకోవాలంటారు. కానీ ఇక్కడ ఏంటంటే మనం నివేదన పెట్టే స్వీట్ కంటే కూడా ముందు ఉగాది పచ్చడే తీసుకోవాలనేది ప్రధానంగా ఉన్నటువంటి ఆచారం. గురుగారు, మనకి ఈసారి పరాభవనామ సంవత్సరంగా పిలుస్తున్నారు కదా, పేరులోనే పరాభవం ఉంది, ఏంటి అంతా మనకి చెడు జరుగుద్దేమో అని ఒక భయం అయితే ఉంది జనాల్లో. దీని అసలు అర్థం ఏంటంటే? అవును, ఇది చాలా మందికి ఏంటంటే పరాభవనంగానే వాళ్ళు ఏదో పరాభవం చేసామంటాం కదా, అలా అనుకునే భావం వస్తుంది. ఇప్పుడు ఈ పరాశక్తికి ఉన్న గొప్పతనం ఏంటంటే చాలా పవిత్రమైనది అని, ఉత్కృష్టమైనది అని కూడా వస్తుంది. పరా అంటే మనం ఇప్పుడు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ అన్నప్పుడు గురు బ్రహ్మాని ముందనేశాడు. ఇక్కడ పరాబ్రహ్మ అన్నాడు. అంటే ఆ గురువుకైనా పైన ఉత్కృష్టంగా ఉన్నటువంటి పవిత్రమైనటువంటి అనే లెక్క వస్తుంది. అట్లాగే పరమేశ్వరుడు, ఈశ్వరుడు మామూలుగా ఉంటాడు, ఆయన పరమేశ్వరుడు అంటే ఈశ్వరుడికైనా పైన ఎవరైతే ఆమ్నిపొటెన్షియల్
అన్నిటికన్నా శక్తివంతుడు సర్వవ్యాపకుడు ఎవరైతే ఉన్నారో ఆయన పరావిష్ణువు, పరాశక్తి, పరబ్రహ్మ, మహావిష్ణువు అనేది ఆయన్ని. వీళ్ళు ఈ విష్ణువు వేరు, ఆ విష్ణువు వేరు. మహావిష్ణువు వేరు, ఈశ్వరుడు వేరు, పరమేశ్వరుడు వేరు, బ్రహ్మ వేరు, పరాబ్రహ్మ వేరు. ఈ పరా సంస్కృతంలో పరా అన్నదానికి అంత ప్రాముఖ్యత ఉన్నది. భవ అంటే పుట్టుక, ఉద్భవించడం అనమాట. అంటే ఒక గొప్పతనమైనటువంటి పుట్టుక లేదా ఉత్కృష్టమైనటువంటి ఒక కాన్షియస్నెస్ని రీప్రొడ్యూస్ చేసేటువంటిది పరాభవ అని వస్తుంది. ప్రత్యేకంగా ఆ రోజు అందరూ కూడా పంచాంగ శ్రవణం వింటూ ఉంటారు. అయితే ఇది ఏ సమయంలో వినాలి? ప్రతి ఒక్కరు వినాల్సిన అవసరం ఉందంటారా ఆ రోజు? ఖచ్చితంగా పంచాంగ శ్రవణంలో ఏంటంటే 2 భాగాలు ఉన్నాయి. యాక్చువల్గా పంచ అంగములు అంటే తిథి వార నక్షత్ర యోగ కరణాలని మనం అంటాం. అది ప్రతి వాడు పూజ చేసేటప్పుడు సంకల్పంతో చెప్పేటప్పుడు పరాభవనామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతువు చైత్రమాసే శుక్లపక్షే అని ఆ తిథి వార నక్షత్రాలు యోగము కరణం అని చెప్పేస్తాం. అది పంచాంగ శ్రవణం, అదైపోతుంది. మామూలుగా అనుకునే పంచాంగ శ్రవణం ఏంటంటే మనకి హోరాశాస్త్రం వ్యక్తిగతమైనది చెబితే ఈ బయట ఉండే ప్రాకృతమైన ఏంటంటే ఎంత వర్షాలు పడతాయి, ఉగాది పురుషుడు ఎలా, సంక్రాంతి పురుషుడు ఎలా ఉంటాడో, ఉగాది పురుషుడు ఎలా వస్తారో, ఎవరు మంత్రి ఎవరు రాజు ఎవరు వీళ్ళు ఎలా వచ్చేస్తారని చేసి దేశకాల పరిస్థితులను బట్టి చెప్పేది ఒకటి ఉంటుంది. ఈ పంచాంగ శ్రవణం అనేది ఏంటంటే ప్రాతకాలంలో ఇప్పుడు చేయం, పూజలో చేయం. అది విడిగా మనం ఈ వ్రతకాలంలో కానీ ఇంకా వీలైతే మనకి శ్రీరామనవమిలాగా అభిజిత్ర కాలం ఉంటుంది మధ్యాహ్నం, ఆ టైంలో కానీ, లేకపోతే పవిత్రమైన ప్రదోష కాలం అని ఉంటుంది సాయంత్రం పూట, ఆ టైంలో కానీ వేద పండితులన్నీ పిలుచుకుని ఆయన ద్వారా ఇప్పుడు సస్యాధిపతి ఎవరు, రాజ్యాధిపతి ఎవరు అన్నీ చూసుకుని ఎవరి ఏ పంటలు పెరుగుతాయి, ఏ పంటలు తరుగుతాయో, వర్షాభావాలు ఎప్పుడు వస్తాయని ఇప్పుడు మీకు ఫోర్కాస్టింగ్ ఏజెన్సీ వీళ్ళు చెప్పేదానికంటే ముందు ఏ సంవత్సరంలో ఎప్పుడు ఈ గ్రహణం పడుతుంది, ఎప్పుడు సూర్యగ్రహణం, ఎప్పుడు చంద్రగ్రహణం, ఎప్పుడు వర్షాలు పడతాయి, ఏ పంటలు రేట్లు ఎక్కువ అవుతాయి కూడా పంచాంగంలో ఉంటుంది. చాలామంది ఏంటంటే ఇవి తెలియక అదొక చేదస్తంగా పక్కన పడేస్తారు. కానీ మనం దేనికోసం అయితే ఎదుగుతున్నామో అవన్నీ ఉంటాయి. ఏ రేట్లు పెరుగుతాయి అవన్నీ కూడా పంచాంగంలో ఉంటాయి. అవి చేయించినప్పుడు ఏంటంటే సహజంగా పెద్ద పెద్ద ఫ్యామిలీస్లో ఉమ్మడి సంసారాలు ఉన్నప్పుడు ఏంటంటే ఒక భక్తని పిలుచుకొని ఆ వచ్చిన ఆయనకి కాస్త సన్మానం చేసుకుని వస్త్రాలు ఇచ్చి ఫలహారం పెట్టి పంపించడం అనేది ఆనవాయితీగా ఉంది. ఇప్పుడు అవన్నీ ఈ కరణీకాలు ఇవన్నీ లేనందువల్ల అంటే గవర్నమెంట్ ఏంటంటే విఏఎల్ని తయారు చేసిన తర్వాత కరణీకాలు లేని తర్వాత ఏంటంటే ఎవరింట్లో వాళ్ళు పంచాంగం కూర్చుని ఆ యజమాని చదువుకోవటం, గ్రామానికి మాత్రం గ్రామ సభల్లో చేయించడం, రాష్ట్రానికి రాష్ట్ర అధికార ప్రతినిధులు ఎవరైతే ఉంటారో అంటే ప్రభుత్వంలో అప్పుడు ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ వాళ్ళు కూర్చొని చదివించడం అనేది ఆనవాయితీగా ఉంది. తర్వాత మేము కూడా ఎందుకని ప్రతిపక్షం వాళ్ళు అధికార పక్షం వాళ్ళు 2 చేస్తున్నారు. ఏదైనా సరే అది దేశకాల పరిస్థితుల గురించి చెప్పడానికి అది వ్యక్తిగతమైనది మనం ఉదయాన్నే చదువుకుంటాం. ఆ రోజు గురుగారు ప్రత్యేకంగా ఉగాది పచ్చడి పరగడుపున ఎందుకు తినాల్సిన అవసరం ఉందంటారు? అది జనరల్గా ఉగాది పచ్చడి అనగానే ఏమిటంటే ఏదో తీపి, చేదు, కారము, వగరు ఇవన్నీ ఉన్నాయి కదా అనే ఉద్దేశంతో జీవితం కూడా సమ్మిళితంగా ఉంటుంది అనేది ఇప్పుడు ఎక్కువ రెగ్యులర్గా వాడుకలోకి వస్తుంది. కానీ యాక్చువల్గా అప్పుడు చెప్పిన దినుసులన్నీ కూడా మనకేంటంటే ఒక శీతాకాలం ఉండి వాతావరణంలో అక్కడి నుంచి మార్పు చెందేటువంటి కాలం కాబట్టి కొన్ని లోపల ఉన్నటువంటి క్రిమి కీటకాదులు క్లియర్ కావడానికి ఏంటంటే మనకి వేప పూత ఉంటుంది, చూత కుసుమ భక్షణం అంటారు. అలాగే మనకి అశోక వృక్షం కూడా దాని చిగుర్లు, తర్వాత వేప కాయలు కాకుండా వేప పువ్వులో తెల్లని రేకులు ఉంటాయి. ఈ రేకులు, లేతగా వచ్చినటువంటి మామిడి పండు సన్నటి పొర, యాక్చువల్గా అంటే పండు అనేది మనకి ఇప్పుడు వచ్చింది కానీ ఏంటంటే సన్న సన్న చిగురు ఏదేంటుందో వేప చిగురు, వేప పూత, మామిడి చిగురు, అశోక చిగురు వీటితో కలిపినటువంటి మనకి చవనప్రాసలాగా లేహ్యం చేస్తారు కదా, ఆ లేహ్యానికి తగ్గట్టుగా చేసుకుని దాన్ని అసలు ఆ రోజే కాదు ఆ నెలంతా కూడా పరగడుపున తింటే మనకి కఫ పిత్త వాతాలు ఏమి లేకుండా వజ్రకాయం వస్తుందని శాస్త్రంలో ఉన్నది. దాన్ని చింతపండు పచ్చడిలాగా చేశారు కానీ వాస్తవంగా ఆయుర్వేదిక్గా రిలేటెడ్ అది.
గురుగారు అలాగే ఈ ఉగాది తర్వాత రియల్ ఎస్టేట్ కావచ్చు, బంగారం ధరలు ఏ విధంగా ఉంటుంది, ఇంపాక్ట్ ఏమన్నా పెరుగుతుందా తగ్గుతుందా మీ ప్రకారం? ఖచ్చితంగా అండి, మీరు చెప్పిన రెండూ కూడా అభివృద్ధిలోకి వస్తాయి ఈసారి. అందులో బంగారం అనేది ఏంటంటే ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. బంగారం మీద లాంగ్ స్టాండింగ్గా పెట్టి, అంటే ఏంటంటే ఈ రోజు కొని రేపు అమ్మటం కాకుండా మీరు కొని నిల్వ చేసుకున్నట్టయితే బంగారం బ్రహ్మాండంగా రేటు పెరిగేటువంటి అవకాశం ఉంది జ్యోతిష్యం ప్రకారం. ఓకే, ఈ సంవత్సరం మనకి విశేషంగా కలిసి వచ్చే రాశులేవు గురుగారు? అంటే వాళ్ళకి బాగా మంచి జరుగుతుందంటే ఏమి? అంటే అక్కడ డిస్క్రిమినేషన్ ఏమి ఉండదు, కానీ సహజంగా చూస్తే ఏంటంటే మనకి ఇప్పుడు ఇటుపక్క వృశ్చిక రాశి కానీ మేషరాశి కానీ వీళ్ళకి కొంతవరకు కలిసి వచ్చేటువంటి కర్కాటక రాశికి కానీ కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మహారాజ యోగం అంటే సింహరాశికి మీన రాశికి మహారాజ యోగంగా చెప్పవచ్చు. అంటే అంటే అవి బాగా హైలైట్గా ఉంటాయి. ఎక్స్ట్రాగ్రేటెడ్గా కావాలంటే సింహరాశి మీన రాశి అయితే వస్తుంది. మనకి కర్కాటకం కానీ మేషం కానీ వృశ్చికం కానీ ఉన్న వాటిల్లో బెటర్గా వస్తాయని చెప్పడానికి ఆస్కారం ఉంది, క్లుప్తంగా చెప్పాలి. ఓకే, అలాగే చివరగా గురుగారు మరి రైతుల పరిస్థితి ఏంటి? అలాగే వర్షాలు పంటలు వీటి పరిస్థితి ఏంటంటారు ఈ సంవత్సరం? వీటికి ఏం చేస్తారంటే వీటికి గ్రహాలకి మొత్తానికి రాజు సూర్య కుటుంబం అని చెప్పి మనం 7th క్లాస్ చదువుతాం కదా. గ్రహాలకి రాజు సూర్యుడు. ఇప్పుడు ఆయనే అధిపతి అవటం ఏంటంటే ఎప్పుడైతే ఏంటంటే మంచి అడ్మినిస్ట్రేటర్గా ఉన్నవాడు ఆ పగ్గాలు చేత పడితే అది చాలా గ్రాండ్గా సక్సెస్ఫుల్గా వెళ్తుంది. అందుకని ఏంటంటే ఈసారి సూర్యుడే వచ్చాడు కాబట్టి అధిపతిగా చక్కగా సకాలంలో చక్కగా 3 కుంచాల వర్షం పడి బ్రహ్మాండంగా కూడా అన్నీ కూడా చక్కగా నీళ్లు వాటర్ ఫెసిలిటీస్ ఉంటాయి, సస్యాలు బాగా పండుతాయి, బంగారం రేట్లు పెరుగుతాయి, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. శత్రు దేశాలను భయపెట్టే విధంగా కూడా మనం తయారవుతాం. ఉగాది గురించి ఎన్నో మంచి విశేషాలు తెలియజేశారు. ముందుగా మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు గురుగారు. ధన్యవాదాలు. చాలా సంతోషం.